ఏమండి ఏమండి అబ్బా ఎంత కమ్మగా ఉంది. ఏది ఇంకొకసారి అను, ఇంకొకసారి. ఏమండి చిలక ఏది ఒకటి ఇవ్వు. పండి ఇవ్వకపోతే నేను ఇస్తాను. చూడు నేను ఇక్కడ దాక్కుంటాను, దాంతో నువ్వు చెబుతూ ఉండు. దేవుడే వేళాపాడా లేకుండా ఇప్పుడు చెబుతున్నావు. ఏం లేదమ్మా, పని తోచక చెబుతున్నా. బాగానే ఉంది వరుస. పక్కింటి వదిలేరు తీసుకుని ఇచ్చిరాబో. కాళ్ళు తీపులు పుడుతున్నాయే, నువ్వు వెళ్ళి ఇచ్చిరా. అంత కాళ్ళు తీపులు పుట్టామని నువ్వేం చేసావే? మీ నాన్నగారు వచ్చే వేళ నీ లోపల గారు చెయ్యాలి, లేకపోతే మండిపడిపోతారు. వెళ్ళే వెళ్ళొస్తా. అయ్యో నామతి మండిపోను. నూనె పోయకుండానే ఈ నూనె పాత్ర ఎక్కడ పెట్టారబ్బా? ఈ పిల్ల పని చేయకపోతే చేయకపోయింది. ఉన్న సామాను ఉన్న దగ్గర ఉంచదు కదా. ఈయన వారానికి ఒకసారైనా గారిలో నా ప్రాణం తీస్తాడు. ఎక్కడ పెట్టుంటాను? పక్కింటి వాళ్ళ అమ్మాయి ఉంది, ఎంత చక్కగా సంసారం దిద్దుకుంటుంది. చిచ్చి 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 నా ప్రాణం పోతుంది కదా. ఎక్కడ పెట్టింది? ఎక్కడ పెట్టుంటానబ్బా? రాను రాను మతిపోతూ ఉంది. అయ్యో నామతి మండిపోను. ఇక్కడ పెట్టి తగలంటానమాట. సరే సరే గాలిలో ప్రాణం ఇస్తాడు. ఎక్కడ పెట్టానో ఎవరో నాకు తెలియదు. రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఆరు 27 28 29 30 42 అమ్మాయ నా పని అయిపోయింది. ఆయన ఎప్పుడైనా రాని. అన్యాయంగా ఎందుకు తస్తావు గానీ ఆ హారం ఎక్కడుందో తెచ్చి ఇవ్వకూడదట్రా. బాబాయ్ నువ్వు అదే మాట అంటున్నావా? కూటికి లేకపోతే చస్తాను గాని దొంగతనం నా జన్మలో చెయ్యను. నా అనుభవంలో ఎంతో మంది హంతకుని రాజద్రోహం దొంగని చూశాను కానీ ఎవ్వరు నిజం చెప్పిన వాళ్ళు ఏట్రా. సరే కాని నమస్కారం మోగురు. నమస్కారం రానైనారా. ఏమిటో దిగాలుగా ఉన్నారు. మా ఇష్టం. ఓహో తప్పదు. యాడో తప్పదంటున్నాడు. నోరు ముయ్యవే అపసకిన పక్షి. చిలక వెళ్ళి గారెలు పట్రా. చూసారా నాన్న, అమ్మ గారెలు చేసింది ఎంత చక్కగా కనిపెట్టారో. వాసన చూసి చెప్పుంటాడు. ఏది మొత్తం ఏదో చెప్పుకుని చూద్దాం. నేను చెప్పేది ఏమిటండి, నా శివయ్య చెప్తాడు. శివయ్య హారతి బాబయ్య. అర్థమైంది అర్థమైంది. వినండి 42. 42 ఉండండి చూసి వస్తాను. ఎక్కడో గోసా గెటకాలు నేర్చుకుని మోసం చేద్దాం అనుకుంటున్నావా?
ఏ శాస్త్రాన్ని బట్టి చెప్పావా? ఓహో అదే ఢక్క మక్క కక్క చింతామణని ఒక తాళపత్ర గ్రంథం ఉంది రండి. పక్కా చక్కా పక్క. ఈ పేరు ఈ లోకంలో ఎక్కడా వెళ్ళేదే. ఆలోకమైనప్పుడు ఉంటారు మీరు. ఏమండి నిజమేనండి, సరిగ్గా 52. సరిగ్గా లెక్క పెట్టావా? అమ్మా అమ్మా, నేను అప్పుడేం చెప్పరా ఆయన పెద్ద జ్యోతిష్కులని. ఇప్పుడేమంటారు జ్యోతిషి శిఖామణి? వస్తా చిలక. చిలక గిలక. అమ్మాయి అతను ప్రభుత్వం చెప్పు. పోలీసులు ఏదో ముద్దుగా పిలుస్తున్నాడు. ఉదయం కలవడానికి అతను మొగుడా? మనం అనుకుంటే అదెంతసేపు చూసారా, అదెంత సిగ్గుపడిపోతుందో. నేను కూడా. నాయనా ఎరువు దయచేసి వెంటనే. మమ్మగురు, నాదొక చిన్న మనవి. నాకు రాజుగారి కోటంతా చూడాలని ఉంది. టంకశాల, వంటశాల, గజశాల, గోశాల, రాణివాసం, అంతఃపురం. అంతేనా? సొరంగం, ఫిరంగి. ఇంకోటి మర్చిపోయావు. ఏంటి? చెరసాల. దాంట్లో మీరే పోండి. నోరు మూసుకుని అవతలి పో. కాలం అందరికీ వస్తుంది. సరే గాని గార్లు గార్లను కలవరించారుగా, తిందిరానండి. వస్తావా? అయ్యో రామా. ఆహా ఆహా, ఏమి ఈ సౌందర్యము, ఏమి ఈ దర్పము. ఏమి నా అదృష్టము. మహారాజా నమస్కారం. ఓయ్ బ్రహ్మ, ఎవరు నీవు? చిత్తం, నేను జ్యోతిష్యుణ్ణి. నా పేరు మిడతంబొట్ల మహాప్రభు. ఓయ్ పిచ్చి బ్రాహ్మణ, ఎంత మూర్ఖుడు అయ్యా. నేను మహారాజును కాను, వారి బామర్దులం గారిని. ఛీ, 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 ఛీ. ఎవరా మాటనది? తమరు పూర్వజన్మలో విక్రమార్క చక్రవర్తి ముదిమనమడు గారు. నేను మహారాజునా? మరి నేను ఎంత మూర్ఖుడివిరా. నువ్వు నా మంత్రిరా, కంత్రి. నువ్వు మొయ్యి. తర్వాత ఏముంది, 3000 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా భారతదేశాన్ని పరిపాలించారు. ఒకరోజు అడవికి వేటకిని వెళ్లి అక్కడ పిల్లిని చూసి పొరపాటు పులుకుని చంపారు. అబ్బా, ఎంత మూర్ఖుని. దాని పాప ఫలమే ఈ జన్మలో ఇలా అవతరించారు మహారాజా. మహారాజా, ఆ జన్మలో మీకు 40,000 మంది సైన్యం, 4,000 మంది రాణులు కూడా ఉండేవారు. ఈ జన్మలో ఒక దాసి కూడా లేదే. కర్మ. బ్రాహ్మణోత్తమ, పొరపాటును పిల్లిని చంపాను. చిత్తం. నేను మళ్ళీ మహారాజుని కావాలంటే ఏం చెయ్యాలి? మహారాజు కావాలని ఉందా? ఉందా? ఉంది. అయితే ఒక వెండి పిల్లిని జయించి రోజు పూజ చేయండి. ఎక్కడ పిల్లి కనిపించినా ముందరకాడు పట్టుకుని ముద్దు పెట్టుకోండి. అది కరిస్తే వదలద్దు. వదలను. చిన్న గుడి కూడా కట్టిస్తాను. బ్రాహ్మణోత్తమ, తమరు నిజమైన జ్యోతిష్కులు. మా రాకుమారి రత్నహారం సంగతి కూడా రూఢిగా చెప్పాలి. రత్నహారమా? అవును, మా రాకుమారి హారం ఎవరో దొంగిలించారు. ఆ దొంగలు ఎవరో చెప్పడానికేగా మిమ్మల్ని పిలిపించింది. అలాగే అలాగే చెప్తాం 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 చెప్తాను చెప్తాను వాళ్ళ సంగతి చెప్తాను. అవునవును, నాకు తెలుసు. తమరు చెప్తారు. మీరు పదండి, మేము పిల్లి విషయం ఆలోచించాలి. చెప్తాను. పదండి, పట్టుకుందా పిల్లి. అటు అటు. విన్నోటి కాను, విన్నాని కన్ను. వీడి బాలకం చూస్తే మన సంగతి కనిపెట్టిస్తాడేమోనని భయంగా ఉంది. కాకపోతే మన వైపు ఎందుకలో తిరిగి చూస్తాడు. ఇప్పుడు ఒకటే మార్గం. ఏమిటది? రాజుగారు పూజా మందిర్లోనే ఉన్నారు. వారు వచ్చేలాగా పాలలో విషయం కలిపి విడికిచ్చేదో చచ్చురుకుంటాడు. అయితే పడపడా